హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే న్యూస్. మీరు సచివాలయంలో జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వాలంటీర్ల విద్యార్హతలు, వయసుల వారి వివరాలను సేకరిస్తోంది. వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు 5% ఉండగా, డిగ్రీ చేసిన వాళ్ళు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు 48%, 10వ తరగతి చదివిన వారు 13%గా ఉన్నట్టు గుర్తించారు. వయసుల వారీగా చూస్తే 20 నుంచి 25 మధ్యలో వయసు ఉన్నవారు 25%, 26 నుంచి 30 వయసు ఉన్నవారు 34%, 31 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు 28% మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తోంది. వాలంటీర్ల స్కిల్స్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది. పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి-మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా, తొలగింపు జరిగింది. ప్రస్తుతం ఉన్న వారితో నెలకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తోంది. వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా 1,848 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ఈ మేరకు సచివాలయంలో ఖాళీగా ఉన్న జాబులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం చూస్తుంది. కావున అర్హత ఉన్న వాళ్ళు వయసు, అర్హత అన్నీ చూసుకొని సచివాలయంలో జాబులకి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.